Cristo యొక్క మాత
పాపములను పరిహరించడి వారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, యేసు ప్రభుని వాగ్దానములకు మేము పాత్రమవుతున్నట్లు ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్త్రీలకు నిలిచిందిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితే, ఇదిగో మాకు నా తల్లిగా దయచేసి దేవమాని కాల ప్రమాణమందు నిజమైన మనుషులే జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క ప్రేమడి భాగ్యమును మాకెప్పటికీ ప్రాప్తింపచేయాలని స్వామి. సుందరమైన
చేయుటకు హిత్విక్ రవి తదితర కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి దేవుడు వారిని దీవించాలని, అదేవిధంగా రవి తదితరకు దేవుడు మంచి సంతానం దయచేయాలని ప్రత్యేకంగా పూజ. కొమ్మూరు సురేష్ బాబు మంచి ఆరోగ్యం దయచేయాలని మేరీ మాతను వేడుకుంటున్నారు. కొడవటి కంటి జాస్మినకు మంచి ఆరోగ్యం దయచేయాలని మేరీ మాతను ప్రార్థన చేస్తున్నారు. అనకాల జసింత మౌనిక కోపరేషన్ దేవుడు దీవించాలని, మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఆ దేవాది దేవుడు తొలగించాలని ప్రత్యేకంగా పూజ. సహోదరి సహోదరులారా, ఈ 2024 సంవత్సరపు ప్రొద్దుటూరు విచారణ నిత్య సహాయ మాత మహోత్సవ వేడుకలలో భాగంగా ఉన్నటువంటి ఈ మొదటి రోజును ఇంత వైభవంగా, ఇంత అర్థవంతంగా తల్లి నిత్య సహాయ మాతతో కలిసి ఈ పండుగ జరుపుకునే భాగ్యాన్ని, మరి ఈ రోజుతో పండుగను ప్రారంభించే ధన్యతను దేవుడు అందరూ దయచేసినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి మీకు అందరికీ తెలియపరిచినట్లుగా మరొక వారు ఈనాటి మహోత్సవ వేడుకను ప్రారంభించడానికి మొదటి రోజు మన మధ్యకు ఇచ్చేసినటువంటి మన కడప నేత్రాసన కోశాధికారిగా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ సమటూరు సురేష్ గారిని ఒకసారి గట్టిగా చప్పట్లతో అదేవిధంగా ఊరితో కలిసి దేవుడి పూజలో పాల్గొని మనందరినీ దీవించడానికి, మన కోసం ప్రార్థించడానికి మన మధ్యలో మరి మరొక వారు ఉన్నారు. మరి వారు మఠం విచారణ కర్తలుగా ఉన్నటువంటి వారు రెవరెండ్ ఫాదర్ శ్యామ్ గారు, వారిని ప్రేమతో మరి చప్పట్లతో సో మీకు అందరూ కూడా ఈ పండుగ వేడుకలకు గాను స్వాగతం సుస్వాగతాన్ని పలుకుతున్నాను. మరి ఈ రోజు ప్రత్యేకించి నిత్య సహాయ మాత ప్రార్థన సహాయాన్ని ప్రతి ఒక్కరుగా పొందుకున్నటువంటి వారి ఇంటికి వెళ్ళాలి. ఇది మా ఆకాంక్ష, మా కోరిక. కనుక ఈనాడు అందరూ మీ కుటుంబాలను, మీ తలంపులు, మీ బిడ్డలను దేవునికి సమర్పించినటువంటి వారి దేవుని రోజుల్లో పాల్గొనండి. మరి తల్లి మరియు ద్వారా దేవుడు దీవెన పొందండి. మరి దేవుని సమర్పించవలసిందిగా మరి ప్రేమతో వాళ్ళ సంపూర్ణ స్పేస్ గారిని ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్ర ప్రియమైన నిత్య సహాయ మాత భక్తులారా, ఈరోజు మన పొద్దుటూరు విచారణకు ఒక పండుగ రోజు, ఒక పండుగ వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. నేటితో మొదలుకొని మరి 2 రోజుల పాటు మరియ తల్లి ఎడల భక్తి శ్రద్ధలను చూపిస్తూ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజలో పాల్గొంటూ మన విచారణ కోసం, విచారణ గురువుల కోసం, విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కథోలిక కుటుంబం కోసము ప్రార్థన చేయడం మన కర్తవ్యం, మన బాధ్యత. మొట్టమొదటగా ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజలో, ఈ దివ్య పూజ వల్ల యొక్క ఫలాలు, ఈ దివ్య పూజలో పాల్గొంటే దేవుని యొక్క దీవెనలు నాకు వస్తాయి, ఈ దివ్య పూజలో పాల్గొంటే దేవుని యొక్క ఫలాలు నాకు వస్తాయి
అని మనమందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఆ యొక్క దివ్య పూజాబలి యొక్క ఫలాలు, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనకు రావాలి అంటే మొట్టమొదటగా మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. తెలుసో తెలియకనో కొన్నిసార్లు కావలసి తప్పు చేసుకుంటాం, పాపము చేసుకుంటాం. ఆ దేవాది దేవుడు ఎదుట మనం చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదాన్ని, పాపాన్ని, ఘోరమైనటువంటి క్రియని దేవుని చేత ఉంచుతూ, ప్రభు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు నీ క్షమాపణ దయచేయి స్వామి అని అంటూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజలో ప్రార్థన చేసుకుందాం.
సర్వేశ్వర, మీ సేవకులమైన మీకు శారీరక మానసిక సదా ఆరోగ్యం అనుభవించు సంతోషించు వాక్యమును దయచేయు. నిత్యకమైన పరిశుద్ధ విజ్ఞాపన ప్రార్థన సహాయం ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తులకు పరలోకపు నిత్యానందమితిగా అనుభవించుగా. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మన నాథుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దివ్యేంద్రుడు ఒక గొప్ప సంకేతము గోచరించెను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము, 12వ అధ్యాయము 6వ వచనం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు 10వ వచనము. దివ్యేంద్రుని దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పంద పేటికయకు కానయ్యను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమాయెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు
ప్రభువు మీతో